హే గైస్ వెల్కమ్ బ్యాక్. ప్రెజెంట్ నేను ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నా. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అటారీ వాక్ బార్డర్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఈ బార్డర్లో ఎవ్రీడే ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పాకిస్తానీ రేంజర్స్ సెరమనీస్ చేస్తారు. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక అండ్ ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిన 2 months తర్వాత ఈ రోడ్ని ఓపెన్ చేశారు. యాక్చువల్లీ ఈ బార్డర్లో మనకి ఒక రైల్వే లైన్ అండ్ నేషనల్ హైవే ఉంటుంది మన ఇండియా పాకిస్తాన్ని కలుపుతూ. నేను ఇక్కడికి రావడమే లేట్‌గా వచ్చాను. సో, అవి అన్నీ ఈ వీడియోలో కవర్ చేయలేను. వాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్ సెరమనీ అబౌట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సెరమనీని బీటింగ్ ట్రేట్ అంటారు. మీరు చూస్తున్నారు కదా! ఈ స్టేడియం ఇలానే అటువైపు కూడా పాకిస్తానీ స్టేడియం ఉంటుంది. ఇటువైపు మన బీఎస్ఎఫ్ సోల్జర్స్, అటువైపు పాకిస్తానీ రేంజర్స్ సైమల్టేనియస్‌లీ చేస్తారు. ఈ సెరమనీలో మన ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి తెలియజేస్తారు. ఇంకా సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అనేది మనకి మార్చ్ పాస్ట్ చేస్తూ తెలియజేస్తారు. వన్స్ కంప్లీట్ అయ్యాక బార్డర్ గేట్స్ ఓపెన్ చేసి నేషనల్ ఫ్లాగ్‌ని డౌన్ చేస్తారు అండ్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్‌తో హోల్డ్ చేస్తారు. ఆ ఫ్లాగ్స్ హోల్డ్ చేసిన బీఎస్ఎఫ్ సోల్జర్ అండ్ పాకిస్తానీ రేంజర్ హ్యాండ్ షేక్ చేసుకొని బార్డర్ గేట్స్‌ని క్లోజ్ చేస్తారు. బట్ లాస్ట్ ఇయర్ జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత ఆ హ్యాండ్ షేక్ చేసుకోవడం మానేశారు. ఇది ఇక్కడ జరిగే థీమ్. ఆహ్, ఇంకా ఇక్కడికి ఎలా రావాలి? ఏ టైంలో రావాలి? దాని గురించి మాట్లాడితే మీరు ఎర్లీ మార్నింగ్స్ గోల్డెన్ టెంపుల్ అండ్ జలియన్ వాలాబాగ్ దగ్గర టైమ్ స్పెండ్ చేసి ఆఫ్టర్‌నూన్ 3 కల్లా ఇక్కడికి వచ్చేస్తే చాలు. ఎగ్జాక్ట్‌గా మీరు స్క్రీన్ మీద చూసిన టైమింగ్స్‌లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రావడానికి మీకు అమృత్సర్ నుండి 30 కేఎం ఉంటుంది. అండ్ క్యాబ్స్, షేర్ ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. లైఫ్‌లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్‌లో
ఇది కూడా ఒకటి. ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అలా అటువైపు పాకిస్తానీ ఫీల్డ్స్, ఇటువైపు ఇండియన్ ఫీల్డ్స్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. సో, ఈ వీడియోకి ఇంతే. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్ మండల. జై హింద్.